మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యవద్దని ప్రభు సెలవిస్తున్నాడు. బుద్ధిహీనముగా తిరగవద్దని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని ఆలయమై ఉంటున్నావు. దేవుడు నియమించిన ఒక పాత్రగా ఉంటున్నావు. నీవు యథార్థముగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవునికి నమ్మకముగా జీవించాలి. అంతేకాని దుర్మార్గపు పనులు చేసి బుద్ధిహీనతగా తిరిగి నీ కాలం సమీపించక ముందే, దేవుడు నిర్ణయించిన కాలం రాకముందే నీవు చనిపోవడానికి వీలు లేదు. దానికి దేవుడు అంగీకరించడం లేదు. దేవునికి నీవు ముందుగానే చనిపోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ముందుగా చనిపోతే నీవు నరకానికి వెళ్తావు. దేవుడు నిర్ణయించిన కాలం వరకు నువ్వు బ్రతికి దేవునితో జీవిస్తే ఆయన రాజ్యంలో ఉండగలుగుతావు. అందుకే ఈరోజు హెచ్చరిస్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాటకు లోబడు, దుర్మార్గపు పనులు విడిచిపెట్టు, బుద్ధిహీనతను విడిచిపెట్టు, ప్రార్థించు, దేవుని మాటలు నీ హృదయంలో పెట్టుకో. దేవుడు సెలవిస్తున్నాడు, బిడ్డ, నీ కుటుంబంలో ఎవరైతే దుర్మార్గపు పనులు చేస్తున్నారో, బుద్ధిహీనంగా తిరుగుతున్నారో, వారి కొరికి కూడా నీవు కన్నీరు కార్చు. వారి కొరకు నువ్వు ఉపవాసం ఉండు. వారి గురించి పదే 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 ఆయన దగ్గరికి వచ్చి విజ్ఞాపన చెయ్యి. నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా నీవు పరలోక రాజ్యంలో చూడాలా. అటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు ఈరోజు మనకు మాట్లాడడం చాలా సంతోషం. ఎందుకంటే దేవుడు ప్రతిదీ కూడా క్లారిటీగా చక్కగా చెప్తాడు. కాబట్టి మనం ఎప్పుడూ సంతోషిస్తూ ఉండాలి. ఈరోజు దుర్మార్గపు పనులు వదిలేసి, నీవు గనక బుద్ధిహీనతను వదిలేసి, యేసయ్యలో ప్రార్థించి, యేసయ్యలో వాక్యం చదివి, యేసయ్యలో గనక జీవిస్తే దేవుడు నీ యందు సంతోషిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా దుర్మార్గపు పనులను విడిచిపెట్టేసి బుద్ధిహీనతతో తిరగకోకుండా దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపిస్తారని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడమైన మా తండ్రి, జ్ఞానమునిచ్చే యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలోనైనా ఎంతమంది అయితే దుర్మార్గపు పనులు చేస్తూ నీకు దూరంగా ఉంటున్నారో, బుద్ధిహీనతగా తిరుగుతూ నీకు దూరం అయిపోయారో, వారిని అందరినీ పట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో తాకమని ప్రార్థిస్తున్నాము నాయన. వారికి మారు మనసును కలగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాంటి వరకు ప్రార్థించేవారిగా, అలాంటి వారి కొరకు విజ్ఞాపనలు చేసేవారిగా, అలాంటి వారి కొరకు కన్నీరు కార్చేవారిలాగా, ఉపవాసం ఉండేవారిలాగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.